వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ఈ కాన్ఫరెన్స్ కాల్లో దేవుని వాక్యం వినడానికి ఆసక్తితో సమకూడినటువంటి ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు వందనాలు. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకసారి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ఆ భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అర్థం చేయించునుగాక. మరి ఈ సర్వ సృష్టి గురించి, సృష్టిలో ప్రభువు చేసిన ప్రతి దాని గురించి బైబిల్లో మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండంలో 1వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టికర్త మన ప్రభువు అయిన యేసుక్రీస్తే అనే విషయం మనకు బయలుపడతా ఉంది. దేవుడు ఆదిలో భూమి ఆకాశాలను కలుగజేశాడని, అది నిరాకారంగా శూన్యంగా అయిపోయిందని, ఎందుకు అలా అయిపోయిందో ఆ విషయాన్ని తెలుసుకున్నాం. చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది. ఈ దృశ్యం పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం చూసాం. ఆదికాండంలో నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు భూమిపై ఈ అగాధ జలములు కమ్మిని. ఇంకా మనం ఇర్మియా గారు రాసినటువంటి మాట చదువుకున్నాం. యెరూషలేము దేవుడు యోధా జనాంగం మీదకి, ఇశ్రాయేల్ మీదకి శిక్షను రప్పించి వారిని చెరలోనికి పంపించాలని దేవుడు నిర్ణయం చేసుకుని వారిని చెరలోకి పంపించినప్పుడు ఆ దేశం పాడైపోవడం, ఆ దృశ్యాన్ని అంతటిని చూసి ఇర్మియా గారు ఆ మాటలు పలికారు. దేశం తట్టు చూడగా అది పాడైపోయింది, అంధకారం అయిపోయింది. ఆకాశం తట్టు చూస్తే అక్కడ వెలుగు లేదు అనే మాటలు మనం చదువుకున్నాం. సొదొమ గొమొర్రా టైంలో కూడా అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాలను నాశనం చేశాడు ప్రభు. ఇప్పటికీ ఆ ప్లేస్ అంధకారంగా, అంటే అక్కడ ఏ జీవరాశి బ్రతకకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రీతిగా మానవుని దృశ్యం కూడా నేడున్నటువంటి మానవుని దృశ్యం కూడా ఇదే. నేడున్నటువంటి మానవుని దృశ్యం కూడా ఇదే అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. అయితే పతనమైపోయినటువంటి మానవుడి కొరకు మనం ఏం చేయాలో, పరిశుద్ధాత్మలో వారి కొరకు మనం ప్రార్థించాలని, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడని, మనం వెలిగించబడమే కాదు మన చుట్టూ ఉన్నవారు కూడా వెలిగించబడేటట్లుగా విశ్వాసులైన మనం కృషి చేయాలని గత వర్తమానంలో మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి మొదటి దిన సృష్టి, దీంట్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆలోచన చేయండి, మన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేరేంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. మనం చెప్పుకున్నాం కదా, ప్రతి మనిషిలో చీకటి ఉంది. చీకటి అంటే ఏంటో గత వర్తమానంలో చెప్పుకున్నాం, మరొకసారి గుర్తు చేస్తాను. చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే పాపము, చీకటి అంటే మరణము. చీకటి అంటే మొదటి మాట అర్థం ఏంటి? అజ్ఞానం. మానవులు అజ్ఞానంలో ఉన్నారు. విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు కానీ, విజ్ఞాన రంగంలో ముందున్నారు కానీ నిజదేవుణ్ణి తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉన్నారు. రెండవ మాట, పాపులు, ఏ భేదము లేదు, వాక్యం చెప్తున్న మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు. ఆది మానవుడు అనేటువంటి ఆదాం అనే మొట్టమొదటి మానవుని ద్వారా మానవులందరూ కూడా పాపులే. ఆ విషయం చాలామందికి అర్థం కాదు. మేమెక్కడ పాపులం అంటూ ఉంటారు. మేము పాపులం కాదు, మేము పుణ్యాత్ములం అనేవాళ్ళు ఉన్నారు. చెప్పే నువ్వు పాపేమో కానీ మేము పాపులం కాదు అని ధిక్కరించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పాపులు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు కాబట్టే అది పాపం అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. మూడవది, మరణంలో ఉన్నారు. మరణం అంటే రెండు విషయాలు చెప్పాను. మొదటి మరణం అది సహజ మరణం. రెండవ మరణం అది అగ్ని గంధకములతో మండు గుండం. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి సహజ మరణాన్ని పొందుతాడు. అయితే రెండవ మరణం అని ఉందే, దాన్ని ప్రతి మానవుడు దానికి పాత్రుడు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము, అది పాపం వలన వచ్చు జీతము మరణం. అగ్ని గంధకములతో మండు గుండం. చాలామంది ఏమంటా ఉంటారంటే, చాలామంది పాతాళం అంటే ఎంత భయమో చాలామందికి. దాన్ని వక్రీకరించి, ఇదిగో యేసుప్రభుని నమ్ముకోకపోతేనంట ఆయన నరకంలో పడేస్తాడంట, ఆయనేం దేవుడు అంటున్నాడు ఒకడు. మానవుడికి సహజంగా మొట్టమొదటి మానవుని ద్వారా సంక్రమించిన పాపం మానవుణ్ణి పాతాళానికి పంపిస్తూ ఉంటే, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు సైకో కాదు. ఒకడు అంటున్నాడులే యేసుప్రభు సైకో అని. సైకో కాదు, ఆయన ప్రేమ గలవాడు. ఎందుకు ప్రేమ గలవాడంటే, ఇదిగో మీరు ఇలాంటి దుస్థితిలోకి పోతున్నారు కదా, మిమ్మల్ని తప్పించడానికి నేను వచ్చాను. మీ శిక్ష నేను భరిస్తున్నాను, మీకు బదులుగా నేను మరణించాను. ఇదిగో మీ పాప పరిహారం కోసం నా రక్తాన్ని చిందించాను. నన్ను నమ్మండి, నన్ను అంగీకరించండి, నన్ను మీ హృదయంలో చేర్చుకోండి, మీకు ఆ శిక్ష నుంచి నేను విడుదల ఇస్తాను. ఆ శిక్ష నుంచి విడుదల ఇస్తాను. ఇప్పుడు క్రైస్తవ లోకంలో కూడా ఒక తప్పు బోధ ఉంది. వాళ్ళని ఏమంటారంటే మోర్మన్స్ అంటారు. మోర్మన్స్ పితరుడికి, అంటే మోర్మన్స్ అనే సంస్థ స్థాపించినోడు ఒకప్పుడు భక్తిపరుడే. కానీ వాడికి ఒక బోధ నచ్చలేదంట. ఏంటంటే పాతాళం ఉంది, నరకం ఉంది అనే బోధ నచ్చలేదంట. అందుకు వాడు అందులోంచి బయటకు వచ్చి సొంతంగా వాడి తెలివితేటలతో ఒక సంస్థను స్థాపించి వాడు ఒక బైబిల్ని, ఒక పుస్తకాన్ని బైబిల్కి సమానంగా రాసేసుకుని వాడికి తోచిన నియమ నిబంధనలు అందులో పెట్టుకుని వాడికి అనుకూలమైనటువంటి బోధన ఒకదాన్ని తయారు చేశాడు. వాళ్ళని మోర్మన్స్ అంటారు. మోర్మన్స్ బైబిల్ కూడా ఉంది.
పొరపాటున అది చదివారు కానీ మీరు కూడా అందులో కలిసిపోతారు. తప్పు బోధ ఎంత డేంజరో తెలుసా? తప్పు బోధ ఈజీగా తప్పుని నమ్ముతాం కానీ ఒప్పుని అంగీకరించలేం చాలాసార్లు. అసలే మనం గొర్రెలు కదా, ఆయన గొర్రెలకు మంచి కాపరి, మనల్ని గొర్రెలతో పోల్చాడు. ఒక సామెత ఉన్న లోకంలో ఏంటి తెలుసా? గొర్రె కషాయుడిని నమ్ముతుందని. ఆలోచించేయండి. ఈ పాతాళం నుంచి, ఈ నరకాన్ని నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమ గలవాడండి ఆయన, ఎంత ప్రేమ గలవాడు. సృష్టించింది ఆయనే. ఆయన వద్దు నాకని ధిక్కరించి బయటకు వచ్చేసింది మనం. మళ్ళీ ప్రేమించి మనల్ని తన దగ్గరకు చేర్చుకోవడానికి, తండ్రి సాన్నిధ్యానికి మనం నడిపించడానికి శరీరాన్ని ధరించుకొని దేవుడై ఉండి మరణం లేని ఆయన, పాపము లేనటువంటి ఆయన, పాపము లేని మన ప్రభువు పాపము చేయలేదు, పాపము చేయుడు, పాపము ఎరగడు ఆయన. అలాంటి ఆయన మన కోసం వచ్చి మన పాపాన్ని ఆయన మీద వేసుకుని శాపగ్రాహి అయి మన శిక్ష భరించి మన స్థానంలో ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమందుండి మన కోసం విజ్ఞాపన చేస్తూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆ నిత్య నాశనాన్ని నుంచి తప్పించి రక్షిస్తున్నాడు. అంత ప్రేమగల దేవుడు మన దేవుడు. ఇట్టి ప్రేమను చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అజ్ఞానం అన్నమాట. దానికి గల కారణం ఏంటి? అజ్ఞానం, చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న వాళ్ళని వెలిగించడానికి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. అందుకే 8వ అధ్యాయం 12వ వచనంలో యోహాను సువార్త 8:12 ఆయన ఒక మాట చెప్పారు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగును అన్నాడు. అవును, యేసుక్రీస్తు లోకమునకు వెలుగు. భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నా దీపాన్ని నువ్వే వెలిగించావు అంటాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18:28 దావీదు రాసిన కీర్తన ఇది. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయి. నా దేవుడు నాలో ఉన్న చీకటిని తీసేసి వెలుగుగా చేస్తాడు. నేను చీకటిలో ఉన్నాను, నా చీకటిని తొలగించి ఆయన నన్ను వెలిగిస్తాడు. నా దీపము వెలిగించువాడవు నీవే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వెలుగు, లోకమునకు వెలుగై దిగి వచ్చినవాడు. లోకమునకు వెలుగై దిగి వచ్చాడు ఆయన. కాబట్టి మనము క్రీస్తు అనే వెలుగులోకి వస్తే చీకటిలో నడము. చీకటిలో నడిస్తే నరకానికి పోతాం, నాశనానికి పోతాం, శిక్ష పొందుతాం. కానీ చీకటిలో నడవక వెలుగులో నడిస్తే, క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసేది కనుక మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, వెలుగైన ఆయన యొద్దకు వచ్చి వెలిగించబడితే మనందరికీ మేలు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. మన భాగంలోకి వద్దాం. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. దేవుడు వెలుగైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి మన కోసం పంపించారు. ఇంకా మనం చూస్తే 4వ వచనంలో, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు ఏమైనట్టు చూశాడంట? మంచిదైనట్టు దేవుడు చూసినంటే అంతకుముందు తెలియదానికి మంచిదని తెలుసు. చూచిననే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మీరు
ఎవరితో చెప్తున్నారు, ఏమండి మా అబ్బాయికి ఒక ఉద్యోగం చూసి పెట్టండి అంటారు. చూసి పెట్టండి అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఆ పత్రికల్లో వెతికి పలానా చోట ఉందని చెప్తామా? చూసి పెట్టండి అంటే అర్థం ఏంటి? అందులో వాడు జాయిన్ అయ్యి వాడు ఆ పని చేసుకుంటూ కాస్త జీవనోపాధి సంపాదించుకునేటట్లు చేసి పెట్టండి అని. చూశాను అంటే అర్థం ఏంటంటే అనుకూలపరిచాను అని అర్థం. చూశాను అంటే అర్థం ఏంటి? అది అనుకూలపరిచాడు, ఇలా ఉండడం నా బిడ్డలకు అనుకూలం అని దాన్ని అనుకూలపరిచాడు, అది దాని అర్థం. ఇక్కడ మనం చూస్తున్నాం వెలుగు మంచిదైనట్టు, వెలుగు మంచిదైనట్టు. కాబట్టి వెలిగించబడినటువంటి ప్రతి బిడ్డ యేసుక్రీస్తును అంగీకరించి తన ఆత్మను వెలిగించుకుని వెలుగులో ఉండేటువంటి దేవుని బిడ్డలు లోకానికి వెలుగు. లోకానికి ఎవరు చెప్పండి? వెలుగు. అందుకే మత్తయి సువార్త 5:14 ప్రభువారు చెప్పినటువంటి బోధలో ఆయన ఏం చెప్పారు? 5:14 చూడండి. మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళు యేసుక్రీస్తు ఎలాగైతే వెలుగుగా ఈ లోకానికి దిగి వచ్చారో అలాగా ఆయన బిడ్డలు కూడా లోకానికి వెలుగై ఉంటారు. లోకానికి వెలుగై ఉంటారు. లోకానికి వెలుగై ఉంటారు. మనం కూడా లోకానికి వెలుగై ఉండాలి. మానవుల్ని వెలిగించేవాడు యేసుక్రీస్తే. మానవుల్ని వెలిగించేవాడు యేసుక్రీస్తే. వెలిగించబడినటువంటి మనం ఇతరులను కూడా వెలిగించబడేటట్లుగా లోకానికి మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. లోకానికి వెలుగుగా ఉండాలి. ఇది మనం నేర్చుకునేటువంటి మొదటి పాఠం. వెలిగించబడిన నీవు లోకానికి ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. అక్కడ 2 ఉదాహరణలు ప్రభు చెప్పారు. ఒకటి కొండ మీద నుండి పట్టణము. ఏంటంటే కొండ మీద నుండి పట్టణం. ఒక పట్టణం కొండ మీద ఉందనుకోండి, ఆ దారిని పోయే వాళ్ళందరికీ, ఆ కొండ కింద సంచరించే వాళ్ళందరికీ, ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ పట్టణం తేటగా కనబడుతుంది. ఆ పట్టణం తేటగా కనపడుతుంది. అలాగే మనం కూడా వెలిగించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వెలిగించబడ్డాం. వెలిగించబడినటువంటి మనం కూడా అనేకులకు సాక్షులుగా, మాదిరిగా ఉండాలి. అన్ని జనులకేమో సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని ప్రజలైన వారి మధ్యలో మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి మనం వెలిగించబడ్డాం. మనం వెలుగు సంబంధులం. మనం ఎవరు చెప్పండి? వెలుగు సంబంధులు. వెలిగించబడ్డాం. వెలిగించబడిన నీవు లోకంలో అన్ని జనుల మధ్యలో సాక్షిగా ఉండాలి. దేవుని ప్రజల మధ్యలో మాదిరికరమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నీవు ఉండాలి. అనేకులు వెలిగించబడేటట్లు వెలుగు యొద్దకు మనం నడిపించాలి. అందుకే 2వ పోలిక ఏం చెప్పాడు? దీపము. దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెడతారు. ఒక విషయం గమనించండి. ఒకటి పట్టణం. అది ఎక్కడున్న పట్టణం? కొండ మీద ఉన్న పట్టణం. కొండ మీద ఉన్న పట్టణం అందరికీ, బయట ఉన్న వాళ్ళందరికీ కనబడుతుంది. అందుకే అన్నాను కదా, సాక్ష్య జీవితం. నీవు ఒకప్పుడు ఎలాంటి వ్యక్తివో ఈనాడు క్రీస్తుని అంగీకరించి ఎలాగ మారావో అది లోకం గ్రహించాలి. అది లోకం గ్రహించాలి. కొండ మీద ఉండి పట్టణం అన్నాడు. అందుకే 2వది దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారు. అది ఎంట నుండి వారందరికీ వెలుగివ్వడానికి అన్నాడా? ఎంట నుండి వారందరికీ వెలుగివ్వాలి. ఇల్లు అంటే సంఘము, లేకపోతే మన కుటుంబం. ఇల్లు అంటే ఏంటి చెప్పండి? సంఘము, మన కుటుంబం.
మన కుటుంబంలోనూ సంఘంలోనూ మనం మాదిరికరమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. లోకానికి సాక్షులుగా ఉండాలి, అన్ని జనులకు సాక్షులుగా ఉండాలి. ఇంట నుండి వారికి, సంఘంలో ఉండేవారికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? అందుకే కొంచెం కింద పెట్టరు, మంచం కింద పెట్టరు అంటాడు. మార్కు సువార్తలో కూడా ఉంటుంది ఆ మాట, 4:21లో. మార్కు సువార్త 4:21. ఇవన్నీ తీయడానికి టైం కాదు కాబట్టి, కొంచెం కింద పెట్టరు, మంచం కింద పెట్టరు. కొంచెము అంటే వెలిగించబడిన నీవు కొంచెం కింద కాదు పెట్టాల్సింది నీ మాదిరికరమైన జీవితాన్ని. కొంచెం కింద కాదు. కొంచెం అంటే వ్యాపారం, మంచం అంటే సోమరితనం. కొంచెం అంటే వ్యాపారం, మంచం అంటే సోమరితనం. క్రీస్తును కలిగి ఉన్న నీవు క్రీస్తుని బట్టి ధనవంతుడు అవ్వాలి, నేను క్రీస్తుని బట్టి నేను ధనవంతుడిని అయిపోవాలి అనే మనస్తత్వం నీలో ఉండకూడదు. 2, సోమరితనం నీలో ఉండకూడదు. నేటి దినాల్లో విశ్వాసులకి ఏదైనా లాభం వస్తేనే భక్తి, లాభం కలిగితేనే భక్తి. చాలామందిని అడుగుతూ ఉంటే అంటారు, ఇదిగో వాక్యం వినొచ్చు కదా, మందిరానికి రావచ్చు కదా, ఆదివారం వస్తున్నాం కదా, చాలదేటి అని చాలామంది ఇంకా ఈ లోకంలో ఆ భక్తిని, మాదిరికరమైనటువంటి జీవితాన్ని కొంచెం కింద పెడుతున్నారంటే సొంత పనులు చూసుకుంటున్నారు. సొంత పనులు. మీరు మీ పనులు చేసుకోవద్దని నేను ఎప్పుడు చెప్పం కూడా. మీ పనులు చేసుకోండి. మీ పనులు చేసుకుంటూ కూడా మీరు దేవుని కార్యాల్లో ఏకీభవించాలి. మీ పనులు మీరు చేసుకోండి, మీ పనులు మానేయమని నేను చెప్పను. కానీ దానితో పాటు అదే లోకమని బ్రతకకుండా కాస్త ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది సోమరితనం అంటే ఇంక ఎంతసేపు పడుకుని ఉంటారని కాదు అక్కడ అర్థం. అసలు ప్రార్థన చేయరు, మోకరించరు, బైబిల్ చదవరు. ఇదిగో ఈ ప్రసంగం వినరు, ఇది ఏదో వినాలని పేరుకి మాత్రం పాస్టర్ గారు చూస్తారు, పేర్లన్నీ ఎవరెవరు వచ్చారో ఏంటో, ఎవరెవరు భక్తిగా ఉన్నారో లేదో అని చూస్తారని కొంతమంది ఆన్ చేసేసి అక్కడ ఏడేసి వెళ్ళిపోతారు. ఆన్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఆసక్తి ఉండదు, చాలామందికి ఆసక్తి ఉండదు. కాబట్టి గమనించండి, ఇలాగ సోమరితనం వల్ల, ఈ స్వలాభాపేక్ష వల్ల మనం ఇతరులకు మాదిరిగా ఉండలేం. భక్తులు చూడండి, గొప్పవాళ్ళండి, వాళ్ళకి పనులు లేవా? దానియేలు 127 సంస్థానాల మీద అధిపతుల్లో ముఖ్యుడు. దానియేలు ముఖ్యుడు, రాజ ఉద్యోగి. పని పాట లేదానికి, పనుడే కదా, మంచి ఉద్యోగస్తుడు కదా, టాప్ మోస్ట్ లీడర్ కదా. ఆ దేశానికే రాజు తర్వాత అతను, రాజు తర్వాత ప్రధానమంత్రి లాంటోడు. ప్రధానమంత్రే. యోసేపుకి లేదా? యోసేపు ప్రధానమంత్రి కాదా? వీళ్ళందరూ ఎందుకండి వాళ్ళ మాదిరిని మనకి ఇప్పటికీ చూపించి వెళ్ళారు? ఇన్ని తరాల బట్టి, ఇన్ని యుగాల బట్టి, వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాల క్రితం బతికిన వాళ్ళు, వాళ్ళ గురించి ఎప్పటికీ మనం చెప్పుకుని ఇలా ఉంటే బాగుండని ఆలోచన చేసి వాళ్ళ విధి విధానాలు అనుసరిస్తున్నామంటే చెప్పండి, వాళ్ళు ఎంత మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నేటి సంఘానికి, మన కుటుంబాలకి వాళ్ళు ఎంత మాదిరండి, వాళ్ళంత మాదిరి. మనం కూడా ఇంట్లో, సంఘంలో మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలి. ఇదిగో అలా ఉండాలరా అనిపించుకోవాలి. చిచ్చి అది ఒక బతికేనా అనకూడదు. మనల్ని చూసి మాదిరికరమైనటువంటి జీవితాన్ని, మాదిరికరమైనటువంటి బ్రతుకును మనం బ్రతకాలి. అదనమాట మనం లోకానికి వెలుగు.
మన లోకానికి వెలుగు. కొండ మీద ఉన్న పట్టణం దీపం. కొండ మీద ఉన్న పట్టణం ఎవరికి మరుగ్గా ఉండలేదు. అలాగే దేవుని ఎరిగిన వ్యక్తి ఇతరులకు సాక్ష్యం ఇవ్వకుండా ఉండకూడదు. దీపం వెలిగించి ఎవరో కొంచెం కింద మంచం కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. ఆ ఇంటి వాళ్ళందరికీ వెలిగివ్వడానికి. ఇల్లు అంటే మన కుటుంబం, ఇల్లు అంటే దేవుని సంఘం. సంఘంలోనూ కుటుంబంలోనూ మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది సంఘంలో మాదిరి ఉంటారు కానీ కుటుంబంలో మాదిరి ఉండదు. కుటుంబంలో మాదిరి ఒక మాట, ఒక సామెత చెప్తారు కదా లోకంలో, ఇంట గెలిచి రచ్చ గెలు అన్నారు. అంటే ఇంట్లో ముందు గెలు, తర్వాత వీధిలో గెలు అన్నారు. చాలామంది కుటుంబాలు ఇప్పుడు విశ్వాసం అనుకుంటున్నారు కదా మీరు, మనం అందరం విశ్వాసమే అని ధీమాతో ఉన్నాం. ఒక్కసారి మీ కుటుంబీకులతో ఎవరైనా ఒక రిపోర్టర్ మైక్ అది పట్టుకొచ్చి కెమెరా ముందు పెట్టి మీ ఇంటి వాళ్ళ గురించి నిన్ను అడిగితే చెప్పరంటే భలే బాగా చెప్తారు కదా. ఇప్పుడు నిన్ను చూసి జడి చెప్పరేమో, నువ్వు చచ్చిపోయాక ఇంకా బాగా చెప్తారు. నువ్వు చచ్చిపోయావు అదా మాదిరి. మాదిరి అంటే తరాల వాళ్ళు నేను గుర్తుపెట్టుకోగలగాలి. తరతరాలకి కూడా నీవు జీవించినటువంటి భక్తి జీవితం తరతరాలకి ఆదర్శంగా మిగిలిపోవాలి. అది విశ్వాసులు వెలిగించబడిన తర్వాత వారు జీవించే విధానం. రెండో విషయం, మన లోకానికి వెలుగు. ఇది మొదటి విషయం. రెండు, మనం చదువుకున్న భాగంలోకి వద్దాం. మన భాగంలోకి 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. వెలుగు ఏంటంట? మంచిది. వెలుగు మంచిది. అలాగే ప్రతి విశ్వాసులో మంచితనం ఉండాలి. ఏమన్నా చెప్పండి? మంచితనం. వెలిగించబడినటువంటి మనలో ఉండేటువంటి మంచితనాన్ని ప్రభు గుర్తించి దాని కొరకు సాక్ష్యం ఇవ్వాలి. మత్తయి సువార్త 3:17లో ప్రభు యేసుక్రీస్తుని గురించి ఏమన్నారు చూడండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రి సాక్ష్యం ఎవరిని గురించి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందించుచున్నాను. కాబట్టి మనలో ఉన్న మంచితనం, మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న నీతి, మనలో ఉన్న యథార్థత, మనలో ఉన్న పరిశుద్ధత ప్రభు చూసినప్పుడు ఇవన్నీ ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు. ఇవన్నీ ఆయన దృష్టికి మనల్ని మంచిగా మార్చేటువంటి కార్యాలు. పరిశుద్ధత, యథార్థత, నీతి, భక్తి, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఆయన మనల్ని చూసినప్పుడు కనిపించాలి. చాలామందిని గురించి, చాలామంది భక్తుల మంచితనాన్ని గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చారు కదా. దావీదుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు? అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. అపోస్తుల కార్యములు 13:22లో సాక్ష్యం ఇచ్చారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ మాటలు ప్రభువారే సాక్ష్యం ఇచ్చారు. నిండు మనస్సుతో కాలేబు, యెహోషువ అనేవాళ్ళు నిండు మనస్సుతో నన్ను అనుసరించారు. ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. నా సేవకుడని యోబు సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసావా? అతడు యథార్థవర్తనుడు. ఈ సాక్ష్యం ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చారు. ఇదే భక్తుల మంచితనం అండి. ఇదే భక్తుల యొక్క మంచితనం. మరి ఇలాంటి మంచితనం నీలో ఉందా? రేపు బళ నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని ప్రభు సంబోధిస్తారా? ప్రశంసిస్తారా? ఇలాంటి మంచితనం మనం ప్రభు దృష్టికి మంచివారుగా ఉండాలి. లోకం దృష్టికి కాదు, మనుషుల దృష్టికి కాదు,
ప్రభు దృష్టికి మనం మంచివారిలాగా ఉండాలి. ప్రభు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. వెలుగు మంచిదైనట్టు చూశాడంట ప్రభు. మనలో ఉన్న మంచి దేవునికి కనబడాలి. మనుషుల దృష్టికి మంచివాళ్ళం అనిపించుకుంటాం మనం. మనుషుల దృష్టికి, పాస్టర్ గారి దృష్టికో, లేకపోతే గొప్ప వ్యక్తుల దృష్టికో, లేకపోతే ఇరుగు పొరుగు వారి దృష్టికో, లేకపోతే సమాజంలో మంచివాళ్ళం అనిపించుకోవడానికి చాలా తాపత్రయాలు పడుతూ ఉంటారు మనుషులు. ప్రభు దృష్టికి మంచివారుగా ఉండడం, ప్రభు మనలో ఉన్న మంచిని చూడగలగాలి. మనలో ఉన్న మంచిని చూడగలగాలి. ఇది రెండవ విషయం. మొదటిది, వెలిగించబడిన నీవు లోకానికి సాక్షిగా, కుటుంబానికి, సంఘానికి మాదిరికరమైన వ్యక్తిగా, తరతరాల వాళ్ళు గుర్తుంచుకునేటట్లుగా నువ్వు నీ బ్రతుకును బ్రతికి చూపించాలి. రెండవ మాట, వెలిగించబడిన నీవు నీలో ఉన్న నీతి, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్నటువంటి ప్రేమ, నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్నటువంటి సాత్వికం, ఈ దయా గుణాలన్నీ ఉన్నాయి. ఈ గుణాలన్నీ నీలో ప్రభు చూసినప్పుడు ప్రభు నిన్ను ప్రశంసించి, ప్రభు నిన్ను గూర్చి చక్కటి సాక్ష్యం ఇవ్వగలిగే మంచితనం నీలో ఉండాలి. మనుషులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడం కాదు, అది ముఖ్యం కాదు. వాళ్ళు ఈజీగా సాక్ష్యం ఇస్తారు. ఏముంది, వాళ్ళు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా సహాయం చేసామనుకోండి, మీరు దేవుడు అండి అంటారు. అది పెద్ద గొప్ప సంగతి కాదు. మనుషుల దృష్టికి మంచితనం అనిపించుకోవడం గొప్ప కాదు. దేవుని దృష్టికి గొప్పవాళ్ళగా, మంచివారుగా మనం కనిపించాలి. మూడో విషయానికి వస్తే 4వ వచనం, దేవుడు వెలుగును, బి పార్ట్, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ పాపలోకంలోనికి వచ్చి, ఈ పాపలోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నా ఆయన పరలోక సంబంధి అయినట్టే తన జీవన విధానాన్ని కొనసాగించారు. ఆ విషయాన్నే పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తూ 7వ అధ్యాయం 26వ వచనంలో చెప్తున్నారు. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోదు. పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. వెలుగును చీకటిని వేరుపరచడం అంటే, వెలుగు సంబంధమైన నీవు చీకటి సంబంధులైన వారి జీవన విధానానికి, నీ జీవన విధానానికి ప్రత్యేకత ఉండాలి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండాలి. మరి మన జీవితాల్లో నేటి దినాల్లో ఈ ప్రత్యేకత కనబడుతుందా? ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తులే ప్రభువుకి కావాలండి. కాబట్టి ప్రతి విశ్వాసికి ప్రత్యేకించబడినటువంటి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ప్రత్యేకించబడాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడిన మాట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకించబడిన జీవితం మనం జీవించాలి. సంఘము అంటే ఏంటో తెలుసా? ప్రత్యేకించబడిన వారి యొక్క సమూహము. ఎక్కడి నుంచి ప్రత్యేకించబడిన వారు? లోకములో నుండి, పాపములో నుండి, అజ్ఞానములో నుండి, మరణములో నుండి, సాతాను ఆధీనములో నుండి విడిపించబడి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే వాళ్ళే సంఘము, విశ్వాసులు. అంటే వెలిగించబడినటువంటి మనం ఈ లోకానికి, ఈ పాప లోకానికి, లోకంలో నివసించేటువంటి పాపులకు అతీతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండాలి. ఇది మూడవ విషయం. 4వ విషయానికి వస్తే 5వ వచనం, దేవుడు వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. వెలుగునకు ఏమని పేరు పెట్టాడు ఆయన? పగలని. చీకటికి
రాత్రి అని పేరు పెట్టాడు. దేవుని పిల్లలైన వారికి కూడా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. దేవుని పిల్లలకి దేవుడు పెట్టిన పేర్లు ఏంటి? కొన్ని చూస్తే రెఫరెన్స్లు వద్దు కానీ మామూలుగా సామాన్యంగా చెప్తాను. పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని సంబంధులు, సహోదరులు, విశ్వాసులు, శిష్యులు, ఇలాంటివి ఎన్నో పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. దేవుణ్ణి ఎరిగి వెలిగించబడినటువంటి వారికి ప్రభు ఇచ్చినటువంటి పేర్లు. మరి లోకస్తులకి, వెలిగించబడిన వారికి, ప్రభువును నమ్మని వారికి వాళ్ళ లోక సంబంధులని, దుష్టుని సంబంధులని, చీకటి సంబంధులని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. లోక సంబంధుల్ని, దుష్టుల సంబంధుల్ని కూడా మన ప్రభువు దేవుని సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మార్చగలడు. మనం ఈనాడు మార్చబడ్డాం. దేవుని సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మనం పిలువబడతాం. కాబట్టి దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు పెట్టినటువంటి పేర్లకు తగినటువంటి ప్రవర్తన మన జీవితాల్లో ఉండాలి. పేర్లకు తగిన జీవితం, పేర్లకు తగిన జీవితం. మనకు పెట్టినటువంటి పేర్లకు తగినట్టుగా పరిశుద్ధులు అని పెట్టాడు. మనం కూడా ఏం చేయాలి? సమస్త ప్రవర్తన యందు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఎక్కడ ఉంటున్నాం? మన జీవితం అంతా అపవిత్రమే. మన చూపులు అపవిత్రం, మన వినికిడి అపవిత్రం, మన తలంపులు అపవిత్రం, మన మాటలు అపవిత్రం, మన హృదయం అపవిత్రం, మన క్రియలు అపవిత్రం, మన నడత అపవిత్రం. కానీ మన పేరేంటి? పరిశుద్ధులు. మరి పరిశుద్ధులు అని అనడానికి తగినట్టుగా మనం జీవిస్తున్నాం. ఇంకా మన పేర్లు నీతిమంతులు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఏ నీతి? దేవుని నీతి. ఏ నీతి? దేవుని. ఈ లోకంలో చాలా రకాల నీతులు ఉన్నాయి. దయ్యపు నీతి ఉంది, లోకనీతి ఉంది, మనుష్య నీతి ఉంది. ఇది కాదు మనకు కావాల్సింది. దైవ నీతి. దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి దేవుని గుణగణాలు, అదే నీతి. క్రీస్తు లాంటి గుణగణాలే నీతి. యేసుక్రీస్తును మనం చూడలేదు, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తులాగా బ్రతకాలని ఒప్పింపచేస్తున్నాడు. క్రీస్తు గుణగణాలు మనం కళ్ళతో చూడలేదు, కానీ మనసుతో, మనోనేత్రంతో చూస్తూ నా ప్రభు పరిశుద్ధుడు, నా ప్రభు నీతిమంతుడు, నా ప్రభు కనికరపూర్ణుడు, నా ప్రభు శ్రీమంతుడు, అద్వితీయుడు, ఈ గుణలక్షణాలన్నీ మనం తెలుసుకుంటూ, చదువుకుంటూ, గ్రహించుకుంటూ, మనోనేత్రాలతో చూస్తూ నా క్రీస్తులాగా నేను బ్రతకాలి అనేటువంటి ఒక తీర్మానంతో మనం ముందుకు కొనసాగుతున్నాం. అదే నీతి. మీరు నన్ను చూడరు గనక నీతిని గూర్చి పరిశుద్ధాత్మను ఒప్పింపచేస్తాడు అని ప్రభు వారు చెప్పారు. క్రీస్తు లాంటి జీవన విధానమే నీతి అంటే. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయనలో పాపము లేదు. ఎవరు సమాధానం చెప్పలేకపోయారు తెలుసా? ఎవరు ఆరోపించలేకపోయారు ఆయన పాపి అని. నాలో పాపము కలదని మీలో ఎవడు స్థాపిస్తాడు, రుజువు చేస్తాడు, ఎవడు సాక్ష్యం ఇస్తాడు? నాలో పాపం ఉందని మీరు రుజువు చేయండి అని సవాలు విసిరితే అక్కడ ఉన్న శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ఆయనంటే పడని విరోధులు అంతమంది ఉన్నా సరే ఒక్కడు కూడా నిరూపించలేకపోయారు. ఎందుకంటే అంత పరిశుద్ధుడు ఆయన, నీతిమంతుడు. చాలామంది సాక్ష్యం ఇచ్చారు ఆయన నీతిమంతుడని. మన సహోదరులు కదా, మనకు పెట్టిన పేరు పరిశుద్ధ గ్రంథంలో ఏంటి? సహోదరులు.
సహ ప్లస్ ఉదరం, సహోదరం అంటే ఒకే గర్భంలోంచి వచ్చిన వాళ్ళని ఏమంటారు? సహోదరులు అంటారు. మనం కూడా క్రీస్తు గర్భంలోంచి వచ్చిన వాళ్ళం, క్రీస్తు రక్తం ద్వారా సహోదరులమయ్యాం. సహోదరులు ఎప్పటికైనా కలుస్తారు. ఒకవేళ దెబ్బలాడుకున్నా, గొడవ పడినా, విభేదాలు వచ్చినా కలుస్తారు, కలవరా? బంధువులు కలుస్తారండి. అందుకే చాలామంది అంటూ ఉంటారు కదా, మేము మాట్లాడుకోవట్లేదండి, మీరు మాట్లాడకూడదంటే కొంతమంది అంటూ ఉంటారు. ఏంటి తెలుసా? రేపు మీరు ఒకటవుతారండి, మేము ఒకటవుతాం ఏంటి అప్పుడు అంటూ ఉంటారు. సహోదరులు ఒకే కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు ఎలా ప్రేమగా ఐక్యతతో ఉంటారో, ఒకరి బాధను మరొకరు పంచుకుంటారో, అందరూ కాదులేండి, కొందరు. అలాగే మనం కూడా సహోదరులు. మీరంటే నాకు, నేనంటే మీకు దైవ ప్రేమ మన మధ్యలో ఉండి మన అందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉంది. ఇది తెంచుకుందామన్న తెగే సంబంధం కాదు, ఇది పోయేది కాదు, ఈ రోజుతో వదిలేసేది కాదు. చాలామంది అంటూ ఉంటారు, నేను రానండి మందిరానికి. రాకెక్కడికి పోతావు? ఇది మన బంధం, దేవుడు మనకిచ్చిన బంధం. అవునన్నా కాదన్నా మనం కలిసే ఉంటాం. నువ్వు అనుకో, నువ్వు అవునన్నా కాదన్నా ఇప్పుడు కలిసే ఉంటావు, రేపు పరలోకంలో కూడా కలిసే ఉంటావు. ఎలా కుదురుద్ది? నువ్వు రావద్దు, నువ్వు వద్దు నాకంటే ఎలా కుదురుద్ది? ఈ బంధం పోయేది కాదండి. సహోదరులు మనం, విశ్వాసులు, ఆయన శిష్యులు. ఈ పేర్లకు తగినట్టుగా మనం జీవించాలి. ఇది 4వ విషయం. 5వది చూద్దాం. 5వ వచనం, దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయన. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయన. ఒక దినంలో 2 విషయాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏంటది? పగలు, రాత్రి. వెలుగునకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అవునా? అంటే ఒకే రోజులో ఈ 2 ఉన్నాయి. ఈ 2 కలిస్తేనే కదా ఒక దినం. ఈ 2 జరిగితేనే ఒక దినం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం అయిందన్నారు. ఈ 2 కలిస్తే ఒక దినం. అంటే ఒక రోజులో వెలుగు ఉంది, 12 గంటలు వెలుగు ఉంటుంది, 12 గంటలు రాత్రి ఉంటుంది. అంతా కలిపి ఒక రోజు. అవునా కదా? అలాగే ఒక విశ్వాసిలో 2 స్వభావాలు ఉంటాయి. ఒక విశ్వాసిలో 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి శరీర స్వభావం, 2 ఆత్మ స్వభావం. ఒకటి శరీర స్వభావం, 2 ఆత్మ స్వభావం. 2 స్వభావాలు ఉంటాయి ప్రతి మనిషికి. విశ్వాసులైన వారందరికీ 2 స్వభావాలు ఉంటాయి. ప్రభు వచ్చేంత వరకు లేదా మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఈ రెండింటిని కలిగి మనం జీవించాల్సి వస్తుంది. అయితే విశ్వాసులం కాబట్టి మనం ఎక్కువగా ఆత్మకార్యాలకు, ఆత్మ స్వభావానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం ఎప్పుడు కూడా శరీరానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే మనం చెప్పుకున్నాం గత 4-5 రోజుల క్రితం వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు. శరీర కార్యాల గురించి చెప్పుకున్నప్పుడు ఆత్మచేత శరీర క్రియలు చంపాలని, ఆత్మానుసారంగా మనం నడవాలి, శరీరానుసారంగా నడవకూడదని. ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు శరీర కార్యాలను నెరవేర్చలేమని, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలని, శరీరమును దాని ఇచ్చలతో కూడా మనం సిలువ వేయాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. చూడండి, ఆనాడు ఓడలో ఉన్నప్పుడు, నోవహు మిగిలిన జంతువులు, జీవరాశులు ఓడలో ఉన్నప్పుడు, ఆ ఓడలో రెండు పక్షుల్ని ఆయన బయటకు పంపించాడు. ఒకటి కాకి, 2 పావురం. ఈ 2 ఓడలోనే ఉన్నాయి, ఈ కాకి పావురం కూడా. అలాగే విశ్వాసులు కూడా 2 స్వభావాలు ఉంటాయి.
కాకిని వదిలిపెడితే అది దాని పని అది చేసింది. అలాగే శరీర స్వభావానికి కనుక నువ్వు అవకాశం ఇచ్చావంటే దాని పని అది చేసి చూపిస్తుంది, నిన్ను అపవిత్ర పరిస్థితి, నిన్ను నష్టంలోకి నడిపిస్తుంది. పావురాన్ని వదిలితే యజమానుడికి నోవహుకి ఇష్టమైన కార్యం చేసింది, తిరిగి వచ్చేసింది ఒకసారి. రెండవసారి కూడా తిరిగి వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు, అది సాయంకాలం వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు ఒక మెసేజ్ తెచ్చింది. ఏంటంటే మళ్ళీ చెట్లు చిగురుస్తున్నాయి, మళ్ళీ చెట్లు చిగురుస్తున్నాయి. మొదటిసారి ఏమో ఏమని అర్థం చేసుకున్నాడు నోవహు, ఇంకా భూమి మీద నీళ్లు ఉన్నాయి అని అర్థం చేసుకున్నాడు. రెండవసారి భూమి మీద నీళ్లు తగ్గినాయి, చెట్లు చిగురుస్తున్నాయి అనే విషయం అర్థమైంది. మూడవసారి ఏమర్థమైంది, ఇంకా అక్కడికి వెళ్ళి నివసించవచ్చు అనే మెసేజ్ అది పంపించినట్టే. అవునా? యజమానుడి చిత్తాన్ని నెరవేర్చింది. అలాగే ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి ఆత్మానుసారులుగా నడిస్తే మన యజమానుడైనటువంటి ప్రభు చిత్తాన్ని మనం జరిగిస్తాం. కాబట్టి ఈ రెండు స్వభావాలు ఉంటాయి విశ్వాసిలో. కాబట్టి మనలో మనం ఎక్కువగా ఏంటి, పూర్తిగా ఎక్కువగా అంటే మళ్ళీ కొంత శరీరానికి కూడా ఇవ్వచ్చు అన్నట్టు అనుమానం వస్తుంది కదా. పూర్తిగా ఒక విశ్వాసి తన జీవితంలో పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ స్వభావానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొక మాట మనం చూడవచ్చు 5వ వచనంలో, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఏం కలగగా? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైంది. దీంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మొదట ఏం రాసి ఉంది? అస్తమయము, రెండవది ఉదయము. అస్తమయము, ఉదయం. ఆలోచన చేయండి, బైబిల్ అంతా అది చెప్తుంది. మొదటి సృష్టిలో పాపం పతనమైపోయిన స్థితి, అస్తమయం. రెండవ సృష్టి, నూతన సృష్టిలో పరిశుద్ధమైనటువంటి కార్యం జరిగింది. మొదటి మనుషుడు ఆదాము పాపి, కడపటి మనుషుడు పరిశుద్ధుడు, ఆయన యేసుక్రీస్తు. మొదటి కుమారుడు కయ్యను, వాడు దుష్టుని సంబంధి. రెండవ కుమారుడు హేబేలు, నీతిమంతుడు. మొదటి కుమారుడు శరీరాన్ని బట్టి పుట్టాడు, ఇష్మాయేలు. రెండవ కుమారుడు ఇస్సాకు, ఆత్మను బట్టి పుట్టాడు. మొదటి కుమారుడు యాసావు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుని శాపం పొందాడు. రెండవ వాడు జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకుని ఆశీర్వదించబడ్డాడు, యాకోబు. మొదటి రాజు సౌలు విసర్జించబడ్డాడు. రెండవ రాజు దావీదు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. మొదటి జన్మ పాపంతో కూడింది, రెండవ జన్మ పరిశుద్ధమైనది. మొదటి జనాంగం యూదులు త్రోసివేయబడ్డారు, రెండవది సంఘం అనిజనులు ఆశీర్వదించబడ్డారు. ఆలోచించారా? అస్తమయం, ఉదయం. కాబట్టి పాడైపోయినటువంటి పనికిరాని మన జీవితాలని పనికొచ్చేవిగా మార్చి మనల్ని ఆయన కోసం, ఆయన బిడలుగా ప్రభు ప్రత్యేకించుకున్నాడు. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ఇస్సాకు దేవునికి, ఆయన కుటుంబానికి నవ్వు కలుగజేసినవాడు. ఇస్సాకునే మూలపురుషుడు తర్వాత, ఆదాము తర్వాత, అబ్రాహాము తర్వాత ఆయనకే ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆత్మానుసారంగా పుట్టినవాడు. యాకోబుని దేవుడు ప్రేమించాడు. దావీదుని దేవుడు కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఈనాడు సంఘంగా మనల్ని తన బిడలుగా ఏర్పాటు చేసుకున్నాడు. పాడైపోయిన మన జీవితాల్ని, అస్తమయమైనటువంటి మన జీవితాల్ని విలువైనవిగా మార్చాడు. కాబట్టి ఆయనకు అనుకూలులుగా మనం జీవించాలి. ఇంకా మనకి ఈ సాయంకాలము, అస్తమయం, ఉదయం, ఈ రెండు మనకు నేర్పించేది ఏంటంటే, కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. కీర్తన 30వ అధ్యాయం
5వ వచనాన్ని చదువుదాం. బి పార్ట్. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలం ఏమో ఏడుపు దుఃఖానికి సూచన, ఉదయం సంతోషానికి గుర్తు. సాయంకాలం అనేది శ్రమలకి, వ్యాధులకి, కష్టాలకి, నష్టాలకి, అవమానాలకి, నిందలకి, బాధలకి సూచన. ఉదయం అనేది విడుదలకు, బాధల నివారణకు సూచన. కాబట్టి గమనించండి, విశ్వాసులకి రాదా ఏడుపు, ఉండదా దుఃఖం, కలగవా శోధనలు, రావా శ్రమలు? వస్తాయి. అయినా అటువంటి వాటిని కూడా దేవుడు ఆనందంగా మార్చగలడు. కాబట్టి ఒక దినంలో, అంటే మన బ్రతుకు జీవితంలో ఒక దినం అంటే చాలా సంగతులు ఉన్నాయి. 12 గంటలు కలిగిన దాన్ని ఒక రోజు అన్నారు బైబిల్ ప్రకారం, 24 గంటలని ఒక రోజు అన్నారు, ప్రభువు రాకడ దినాన్ని ఒకరోజు అన్నారు. ఇంకా మనం చూస్తే ఆలోచించేయండి, పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మంచి సమరయుడు ఆ పూటకోళ్ళవానితో ఏమన్నాడు? 2 దేనారాలు ఇచ్చాడంట. ఎన్ని దేనారాలు? 2 దేనారాలు. 2 దేనారాలు అంటే అర్థం చేసుకోవాలి బాగా. రోజుకి కూలి ఎంత? 1 దేనారం. మనం అది ఎక్కడ చూడగలం? ద్రాక్ష తోటలో పనిచేసే వాళ్ళని పని చేయడానికి పనికి పెట్టుకున్నాడే ఆ యజమానుడు, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పనిచేస్తే 1 దేనారం ఇస్తా అన్నాడు. అంటే ఒక రోజు కూలి అన్నమాట. అది ఒక రోజు అని అర్థం దేనారం అంటే. 2 దేనారాలు అంటే 2 రోజులు. మరి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు గతించిన నిన్నట్లాగా ఉందన్నాడు. అంటే ఒక రోజు ఈజ్వల్ టు 1000 సంవత్సరాలు. 2 దేనారాలు ఈజ్వల్ టు 2 రోజులు. 2 రోజులు ఈజ్వల్ టు 2000 సంవత్సరాలు. క్రీస్తు ప్రభు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాన్నాడు. ఎప్పుడు? 2 దేనారాలు ఇచ్చి తిరిగి వస్తాన్నాడు. అప్పటికి ఏదైనా ఇవ్వాలంటే ఇస్తానన్నాడు. ఆ 2000 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఇంచుమించుగా 2 సంవత్సరాలు, ఇంకా 15-20 సంవత్సరాలకు తిరిగి రాబోతున్నాయి. 2000 సంవత్సరాలు పూర్తవుతాయి అని వెళ్ళిపోయి కదా. అంటే ప్రభు రాకడ సమీపంగా ఉందని అర్థమవుతుందా? డేట్ చెప్పలేం, సంవత్సరం చెప్పలేం, మనం పలానా సంవత్సరం వస్తాడని చెప్పలేం, పలానా డేట్ చెప్పలేం. కానీ ఆయన చెప్పిన ప్రవచనం మాత్రం, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు మాత్రం, ఆయన చెప్పిన మాటలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రభు వస్తున్నాడు. ఏమో మన కాలంలో రావచ్చు. అపోస్తలులే అనుకున్నారు మా కాలంలో వస్తాడని ఎదురు చూశారు వాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే. అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. జరగదా? జరుగుద్ది. ఎందుకు జరగదు? ఆయన రాకడ గురించిన వాగ్దానాలన్నీ నిర్వీర్యమైపోయా? అవలా జరుగుతాయి. ఆలోచన చేయండి, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక దినంలో ఉదయం సాయంత్రం ఉన్నాయి, పగలు రాత్రి ఉన్నాయి. అలాగే ఒక విశ్వాస జీవితంలో కష్టకాలం ఉంటుంది, సంతోషించే కాలం ఉంటుంది. కష్టకాలం వచ్చిందని బెంబేలు ఎత్తిపోకూడదు, యోగుదారిలాగా. దుఃఖకాలం వచ్చిందని బాధపడిపోకూడదు, సంతోషం వచ్చింది కదని వెర్రవీగిపోకూడదు. సమపాలనలో ఉంటాయి. యోగు గారు చెప్పిన మాట ఏంటి? మేలే అనుభవిద్దామా, కీడు అనిపించొద్దా? మూర్ఖురాలు మాట్లాడుతున్నామేంటి అన్నాడు. చాలామంది అంటూ ఉంటారు కదా, ఏంటండి పాస్టర్ గారు మీకే ఏంటండి ఈ శ్రమలన్నీ? ఏంటి నాకేంటి? నాకు వస్తాయి, మీకు వస్తాయి. మీకు వచ్చే శ్రమలు మీకు వస్తాయి, నాకు వచ్చే శ్రమలు నాకు వస్తాయి. ఉండవా ఏంటి? భక్తిగా ఉంటారు కదండి, భక్తిగా ఉంటే మాత్రం రావా ఏంటి? అయ్యో మీకేంటంటే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఎందుకు రాదు? రాకూడదనుందా? మాట్లాడరా? కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, ఏంటంటే అంత భక్తిగా ఉండేవాడు ఆయన క్యాన్సర్ అలా వచ్చిందండి, ఎందుకు రాదు? శ్రమకాలం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి, వెలిగించబడిన విశ్వాసి జీవితంలో కష్టం ఉంటుంది, కష్టకాలం ఉంటుంది, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎలీషాకే మరణకరమైన రోగం వచ్చింది. ఎలీషా ఎవరు? ఎన్ని అద్భుతాలు చేశాడు? ఆయన చేసిన అద్భుతాలు ఎంత గొప్పవి ఉంటుంది.
ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కష్టకాలం ఉంటుంది, శ్రమకాలం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఏడుపు ఉంటుంది, రోగం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది. అయితే వాటి నుంచి ఉపశమనం కూడా దేవుడు కలుగజేస్తాడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయానికల్లా సొంతం. ఆలోచన చేయండి, ప్రభు ఎంత గొప్పడండి. మనకు వచ్చేటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు ఎల్లకాలం ఉంచడో. సాయంకాలం వచ్చిందంటే ఏడుపు పొద్దునకల్లా పారిపోయింది. అది మన దేవుని గొప్పతనం. ఇంకా మనం చూస్తే పేతురు పత్రిక చదివితే 2 పదాలు మనకు ఎక్కువ కనపడతాయి: శ్రమ, మహిమ. శ్రమ, మహిమ. శ్రమ, మహిమ. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను. క్రీస్తు శ్రమలను గురించి సాక్షి. శ్రమ, బయలుపరచబడబో మహిమలో పాలివాడను. శ్రమ, మహిమ. 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచాడు. ఇప్పుడు కొంచెం కాలం శ్రమలు పడాలి. శ్రమ, మహిమ ఇవన్నీ వరుసగా వస్తాయి. మీరు చదువుకోండి కావాలంటే. 1వ అధ్యాయం 6, 7 వచనాలు, 10వ వచనంలో, 11వ వచనంలో, 4వ అధ్యాయం 12 నుంచి 14 ఇవన్నీ చదివితే శ్రమ, మహిమ, శ్రమ, మహిమ, శ్రమ, మహిమ. శ్రమ లేకుండా మహిమ లేదు. అర్థమవుతుందా? సాయంకాలం లేకుండా ఉదయం అలా లేదు, రాత్రి లేకుండా పగలు అలా లేదు, శ్రమ లేకుండా మహిమ లేదు. మొదట అస్తమయం, తర్వాత ఉదయం ఎలా ఉందో, ప్రభు నిమిత్తం శ్రమలను మనం అనుభవిస్తే వారికి తప్పక దేవుడు మహిమను ఇస్తాడు. తప్పక దేవుడు మహిమను ఇస్తాడు. కాబట్టి ప్రభు నిమిత్తం మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలండి. శ్రమల్లో చాలామంది కలవరపడిపోతారు, దుఃఖపడిపోతారు, ప్రభుని వదిలేస్తారు, దూషిస్తారు, ప్రభుని అవమానిస్తారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, నాకెందుకు ఈ శ్రమలు రావాలని ప్రశ్నిస్తారు. తప్పు కదా ఇదంతా? తప్పు కదా? కాబట్టి గమనించండి. అందుకే రోమీయులకు రాసిన పత్రికలు 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు: మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు, అవి పెద్ద గొప్ప ఏం కాదు, ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. కాబట్టి మొదటి దిన సృష్టి గురించి మనం నేర్చుకునేటువంటి విషయాలు. మొదటిది, మనం లోకానికి వెలుగుగా ఉండాలి. విశ్వాసులకేమో మాదిరి, లోకానికి సాక్షులుగా ఉండాలి. రెండవది, మనలో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రభు దృష్టిలో గొప్పదిగా అయ్యేటట్లు మనం ప్రవర్తించాలి. మనలో ఉన్న మంచి చూసి ప్రభు మన కోసం సాక్ష్యం పోగలగాలి. మూడవది ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 4వది, మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో పెట్టబడినటువంటి పేర్లు చొప్పున, పేర్ల ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని సంబంధులుగా, సహోదరులుగా, విశ్వాసులుగా, శిష్యులుగా అలాంటి ప్రవర్తన మనం కలిగి జీవించాలి. 5వది, 2 స్వభావాలు మనలో ఉంటాయి. కానీ శరీర స్వభావం కంటే మనం ఎక్కువగా పూర్తిగా ఆత్మ స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మ స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా మనం చూసాం అస్తమయం ఉదయం. అస్తమయంలో మనకు కనిపించిన వాడు కయీను, ఉదయంలో మనకు కనిపించిన వాడు హేబేలు. అస్తమయంలో మనకు కనిపించిన వాడు ఇష్మాయేలు, ఉదయంలో మనకు కనిపించిన వాడు ఇస్సాకు. అస్తమయంలో మనకు కనిపించినటువంటి వాడు ఏసావు, ఉదయంలో మనకు కనిపించిన వాడు యాకోబు. అస్తమయంలో మనకు కనిపించిన వాడు సౌలు, ఉదయంలో మనకు కనిపించిన వాడు దావీదు. ఆలోచన చేయండి. మనం కూడా హేబేలులాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా
దావీదులాగా చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఇంకా మనం చూసాం ఉదయం. సాయంకాలం అంటే ఏడుపు, ఉదయం అంటే సంతోషం. శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో బెంబేలు ఎత్తకూడదు, కంగారు పడకూడదు. ఆఖరిది శ్రమ తర్వాత మనకు మహిమ ఉంది. శ్రమ తర్వాత మనకి మహిమ ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ రీతిగా జీవిస్తే మనకు ప్రయోజనం. కాబట్టి మొదటి దిన సృష్టి మనకు నేర్పించే పాఠాలు, వెలిగించబడినటువంటి మనం ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ కుమారుడైన యేసుక్రీస్తును వెలుగుగా ఈ లోకానికి పంపించారు, మమ్మల్ని వెలిగించారు. వెలిగించబడిన మేము లోకానికి వెలుగుగా, లోకానికి సాక్షులుగా, విశ్వాసులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా, తరతరాలు మమ్మల్ని గుర్తించుకునేటువంటి విధంగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. మాలో ఉన్న మంచితనం మీ ఎదుట ప్రదర్శించబడాలి. మమ్మల్ని ప్రశంసించాలి మీరు. అట్టి స్థితి మేము మీ ఎదుట నిలబడినప్పుడు పొందుకోవడానికి సహాయం చేయండి. అలాంటి జీవితాన్ని జీవించేటట్టు సహాయం చేయండి. అంతేకాదనైనా మరి ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మాకు ఇవ్వబడిన పేర్లకు అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించేటట్లుగా సహాయం చేయండి. శరీర సంబంధమైన కార్యాలకు కాదు, కేవలము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకే, ఆత్మక్రియలకే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి మేము ప్రాధాన్యత ఇచ్చి క్రమంగా నడుచుకునేటట్టు సహాయం చేయండి. అంతేకాదనైనా మరి అస్తమయంలో ఉన్నవారిలాగా కాకుండా ఉదయంలో ఉన్నటువంటి హేబెలు వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, దావీదు వలె మా జీవితాలను మేము జీవించుటకు, మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మేము జీవించుటకు సహాయం చేయండి. అంతేకాదనైనా మాకు మా జీవితాల్లో సమపాళలో దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దుఃఖంలోనూ సంతోషంలోనూ నిత్యము నేను స్తుతిస్తూ, నిత్యము మీకు ఇష్టలుగా బ్రతుకుతూ, తొందరపడకుండా, కంగారు పడకుండా, గలిబిలి చెందకుండా మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకోవడానికి, పరిశుద్ధతలో మమ్మల్ని మేము కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. మొదట శ్రమ, తర్వాత మహిమ. అవును తండ్రి, ఈ లోకంలో పడిన శ్రమల తర్వాత మాకు ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ లోకంలో మేము పడే శ్రమలు పెద్ద గొప్పవేమి కాదు అని మాకు తెలియపరిచారు. అవును ప్రభు, వాటి రీతిగా మేము శ్రమల్లో కూడా మిక్కిలి సంతోషిస్తూ, ఇబ్బందుల్లో కూడా మిమ్మల్ని స్తుతిస్తూ నీ మార్గంలో నడిచేటట్లు కృపనిమ్మని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో